హలో. అమ్మని ఈ గొంతు కూడా ఎక్కడో విన్నట్టుగా ఉందే బామ్మర్ది. కూసంత ఫ్లాష్ బ్యాక్ వెళ్ళరా బాబు. ఇతను కాదు కాదు ఈ సారు ఆ జర్నలిస్ట్ కొడుకు. అమ్మో నీ టైం బాగలేదు, నేను వెళ్తాను బాబాయ్. నువ్వు ఆ రాజశేఖరం కొడుకువేగా? నువ్వు కాదురా గవ్వ, మీరు. అలెగ్జాండర్ గారు. ఏకవచనం ప్రయోగిస్తే ఏకాకి వైపోతావురా రాస్కల్. సే అలెగ్జాండర్. ఒంటి మీద చారులేసుకుంటే మేక పులైపోద్దా, పేరు మార్చుకుంటే పవర్ పెరిగిపోద్దా? నాతో రాజీకొచ్చావా? సరే సరే, కాదు అని ఈ రాచకొండతో ఢీకొంటే పొడి పొడి చేసేస్తాను, జాగ్రత్త. కొండల్ని పర్వతాల్ని ఢీకొనడానికి అలెగ్జాండర్ అవసరం లేదు లచ్చన్న. నేను నా సింహాసనం మీద కూర్చొని రిమోట్ నొక్కితే కొండల గుండెల్లో డైనమైట్స్ పేలుతాయి. రాచకొండ బతుకులో గుప్పెడు బూడిద మిగులుతుంది. అలెగ్జాండర్, గుర్తుందా? ఒక రోజు నా కోటకొచ్చి ఇలాగే రంకెలేశావు. పాపం బాపట్లెళ్ళి బాతుగుడ్లు అమ్ముకుంటూ బతుకుతాళ్లే అని జాలి పడి నిన్ను ప్రాణాలతో వదిలేశాను. ఇప్పుడు అర్థమైపోయ్యా, అవాళ్ళు నేను చేసింది పొరపాటు అని. పొరపాటు చేసింది నువ్వు కాదు, నేను. నా తండ్రిని చంపిన రోజే, నా చెల్లి మీద చేయి వేసిన రోజే నీ వెన్నెముకని 1000 ముక్కలు చేయాల్సింది. వెన్నెముక దాకా ఎందుకయ్యా? నా సొక్క గుండి ముట్టుకోవాలంటే 1000 గుండెలు కావాలి. అంతెందుకు, అటు చూడు, ఉఫ్ అంటే చాలు నీ శమడాలొల్చి నాకు చెప్పులు గుట్టిస్తారు. నువ్వు ఉఫ్ఫనక ముందే నీ ప్రాణాలు గాలిలో కలపగలడి అలెగ్జాండర్. కానీ నేనొచ్చింది నిన్ను చంపడానికి కాదు, ఏ నాటికైనా నిన్ను నీ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తానని హెచ్చరించడానికి. అది నిన్ను పుట్టించిన వారి తరమే కాలేదు, నీ తరమేమవుతుంది. ఛాలెంజ్ లచ్చన్న, ఛాలెంజ్. నువ్వు విసిరేసే ఎంగిలి రొట్టె ముక్కల కోసం ఎగబడే నీ పెంపుడు కుక్కలు, నీకు వంగి వంగి దండాలు పెట్టే ఎర్ర టోపీలు, ఖద్దరు లాల్చీలు నీ మీద కాండ్రి చుమ్మేలా చేస్తా, నీ బ్రతుకు బజారు కిడుస్తా. నీ నిశీధి సామ్రాజ్యాన్ని శ్మశానంగా మార్చే వరకు ఈ అలెగ్జాండర్ నిద్రపోడు. రెచ్చిపోకయా, అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటికెళ్తేనే కదా నువ్వు నిద్రపోయేది, నన్ను నిద్రపుచ్చేది. ఏంటారు చూస్తారో లేదండి. ఎలకనా ఎల్లరా, నా కూడు తిరిగి కండలు పెంచి నా శత్రువుకే సెల్యూట్ చేస్తానంట్రా. చూసావా లచ్చన్న నా దెబ్బ? ఇప్పటి వరకు నీ మనుషులు, ఇప్పుడు నా మనుష్యులు. ప్రశాంతంగా బతుకుతున్న ఈ ప్రశాంత్ జీవితంలో నువ్వు రగిలించిన చితి మంటలు ఇంకా ఆరిపోలేదు. ఆ మంటల్లోంచి ఉదయించిన అగ్ని ప్రభంజనం ఈ అలెగ్జాండర్. టేక్ కేర్. అమ్మో అమ్మో, ఆ స్పీడ్ చూస్తుంటే భారతంలో అర్జునుడు అభిమన్యుడు కలిసి అలెగ్జాండర్ అవతారం ఎత్తినట్టుంది బాబు. నిజమా? మాట్లాడేమంటే మడ్ర చేస్తా. ఎలెక్స్, ఇదే ఎంజీ రోడ్ లో ఉన్న పెద్ద షాపింగ్ కాంప్లెక్స్. దీన్నే స్విస్ మార్కెట్ అంటారు. లచ్చన్న చీకటి వ్యాపారం విశృంఖలంగా జరిగేది ఇక్కడే. వాడికున్న అక్రమ వ్యాపారాలన్నిటికీ ఇది గుండెకాయ లాంటిది. అయితే వాణ్ణి దెబ్బ కొట్టాలంటే మనకు ఆ వ్యాపారానికి సంబంధించిన వివరాలు చాలా అవసరం. బాబ్జీ, డీటెయిల్స్ సేకరించు. ఓకే సార్. జగ్గు, మన కాంప్లెక్స్ లోకి ఎలక్స్ మనిషి వచ్చాడు. ఎక్కడ?
మార్కెట్ లో తిరుగుతున్న ఆళ్ల మనిషికి ఒక కాలు తీసేస్తే మన మనిషికి 2 కాళ్ళు తీసేస్తాడా? రే అలెగ్జాండర్, గడ్డిపోస గుణపం అయితే ప్రమాదం రా. సింహంసులు పట్టుకుని ఉయ్యాలోగుతున్నావు, జాగ్రత్త. బావో, నాకైతే నువ్వు చెప్పేదంతా రివర్స్ లో వినపడుతుంది. అలెగ్జాండర్ సింహం నన్ను భయంగా ఉంది బావా. మైనస్ 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 మాటలు మాట్లాడమంటే మడ్రైపోతున్నా కొడక. ఓరి నాయనో, నీ మాటలు అలెగ్జాండర్ వినిపించాయేమో. హలో లచ్చన్న, రాచకొండ లచ్చన్న. ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేదే నిజమే? శబాస్ రేయ్, బొంబాయి మస్తానికి మన థ్యాంక్స్ చెప్పు. మరి ఇంకెందుకు కలిసావు? సరికి అంటే బయలుదేరి దించు. 16వ తారీఖు రాత్రి కల్లా హైదరాబాద్ జరాలి. మరిది ఓయ్, నా చక్రం తిరిగిందిరా. అదృష్ట దేవత గజ్జలు గల్లు గల్లు అనిపించుకుంటా సరాసరి వచ్చి నా ఒళ్ళో కూర్చున్న రోజు వచ్చేసింది. నారాయణ, మస్తాను, వెంకట్రావు, అందరూ అందరూ రండ్రా. ఏంది బాబు, సంక్రాంతి నాడు సీమ కుక్క కలిసినట్టు అట్టరుతున్నవేంది? కుక్క కాదురా, నక్క.
నక్క తోక తొక్కినోడరా ఈ లచ్చన్న. బొంబాయి నుంచి శుభవార్త వచ్చింది. 4 రోజుల్లో 20 కోట్లు వస్తే చంద్రమండలంలో పడకుర్చీ వేసుకుని దచ్చగా కూర్చుంటారా ఈ లచ్చన్న. నువ్వు చంద్రమండలంలో కూర్చుంటే మేమంతా చెవులకు చెప్పు దొరుకుని కూర్చోవాలా? కూర్చోటం కదరా బామ్మర్ది. చంద్రుడి చుట్టూ నక్షత్రాలు తిరుగుతున్నట్టు మీరందరూ నా చుట్టూ ఎప్పుడు ఉంటారు. రండ్రా రండి. మనకి 20 కోట్లు వస్తున్న శుభ సందర్భంలో మీరందరూ జల్సా చేసుకోండి, తాగండి, తినండి, హ్యాపీ చేసుకోండి. కమిషనరు, ఈ లచ్చన్నతో పేచీ పడ్డావంటే కోచి కూడా మిగలుతూ నా ఫౌండేషన్ దెబ్బ కొడతావంటయ్యా. కమిషనర్ యూనిఫారం మర్చిపోయి కమిషన్ వ్యాపారం మొదలెట్టావా? సార్, మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అరమాయ్, ఏ రాచకొండ లచ్చన్న కన్నెర్ర చేశాడంటే యమలోకం తలుపులు తెచ్చుకుంటాయి. నాతో డ్రామా ఆడబాక. సార్, మీరు చెప్పదలుచుకుంది ఏదో కాస్త వివరంగా చెప్పండి. ముంబై నుంచి వస్తున్న నా వ్యాన్ల మీద రైడింగ్ చేయించి 20 కోట్ల రూపాయల సరుకులు సీజ్ చేస్తావా? నో 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 నో, రైడింగా? నా ఆర్డర్స్ లేకుండా ఎటువంటి రైడింగ్ జరగటానికి వీల్లేదు. పైగా నాకు తెలిసినంత వరకు అటువంటిది ఏం జరగలేదే. ఇంతకీ నువ్వు రైడింగ్ చేయించలేదంటావు, నీ మాట నమ్మమంటావు? ఇది నిజం సార్. ఎక్కడో ఏదో జరిగింది. ఇందులో ఏదో తిరకాస్తుంది సార్. ప్లీజ్ కాస్త నిదానంగా ఆలోచించండి. ఆలోచిస్తా కమిషనరు, ఆలోచిస్తా. ఈ లచ్చన్నకింత నష్టం తీసుకొచ్చినండి ముక్కలు ముక్కలుగా నరికి మున్సిపాలిటీ కుక్కలకి ముష్టేస్తా. 1 కాదు 2 కాదు, 20 కోట్లు గద్దలా తన్నుకుపోయాడంటే ఇది ఖచ్చితంగా అలెగ్జాండర్ గారి పని అయి ఉంటుంది. కరెక్టే బాబు, డబ్బులు కరెక్ట్. వాడు నీతో వీర లెవెల్లో ఛాలెంజ్ చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. వాడు చాలా ఖరీదైన ఇంటర్నేషనల్ బుర్రనే, నీలాగా చిల్లర బుర్ర కాదనే. అట్లాగా? మాటలు మాట్లాడమంటే మడ్రైపోతావు. అట్టండి ఖరీదైన బుర్రల్ని నయా పైసకి 10 చొప్పున నా స్విస్ మార్కెట్ లో చిల్లరగా అమ్మేస్తా. ఆడి కొమ్ములు ఎట్ట ఎరగదీయాలో నాకు బాగా తెలుసు. ఆడి తల్లిని చెల్లిని కాబోయే పెళ్ళాన్ని ఎత్తుకొచ్చేసేయండి. ముసల్దాని మొగుడు దగ్గరికి పరిసోళన్న పడగదికి పంపించి సత్కారం చేస్తే అలెగ్జాండర్ కాదురా, ఆడి తల్లో జేజమ్మ కూడా దారిలోకి వస్తాడు. వెళ్ళండి. సొక్కరిటి పండు మొక్కలు వేసుకుని అట్ట నుంచి ఉన్నారు. సొబ్బలాకి ఇవ్వడానికి వెళ్ళారంటారా అక్కడికి మీరు? వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వేసుకురంటారా అని చెప్తే కహానీలు చెప్తారంటారా? కంతే నా కొడకల్లా. సార్, మేము వెళ్ళక ముందే వాళ్ళని ఎవరో వ్యాన్లో ఎత్తుకెళ్ళారటండి. చోప్! ప్లాన్ నేనిస్తే ఆడెత్తుకు పాటు పెట్టరా? కుమ్మి నా కొడకల్లారా. నేను ఎప్పుడో అనుకున్నాను బాబు, నీ పడగ గదిలోకి పడుసోలను పిలిపించుకోవాలని సంబరపడిపోతుంటేనే నాకు డౌట్ వచ్చింది. నీకు మళ్ళీ శోభనం జరిగే యోగం లేదని. మాట్లాడబోక ఈ రాచకొండ లచ్చన్న ఇక్కడ చిట్టికేశాడంటే ఆ కిడ్నాప్ చేసినోడు ఆత్మ చార్మినార్ చుట్టూ చక్కర్లు కొట్టుద్ది. ఇంతకీ ఆ టోకరా ఇచ్చిన బద్మాష్ గడు ఎవరై ఉంటాడు? ఎలెక్స్, మీ అమ్మని చెల్లిని వాణిని తీసుకొచ్చి మన ఊరవతల గెస్ట్ హౌస్ లో పెట్టాను. ఓసారి చూడకూడదు? వద్దు డేవిడ్, సొంత అమ్మని చెల్లెల్ని కిడ్నాప్ చేయించిన పాపాత్ముణ్ణి వద్దు. ఎలెక్స్, వాళ్ళ క్షేమం కోసమే కదరా నువ్వు తాపత్రయపడేది. నిజమే, నేను ఇలా అలెగ్జాండర్ గా మారానని, అక్రమ వ్యాపారం చేస్తున్నానని తెలిస్తే మా అమ్మ నన్ను క్షమించదు. కానీ ఆ లచ్చన్నని సర్వనాశనం చేసేంత వరకు మాకీ దాగుడు మూతలు తప్పవు. అమ్మని చెల్లిని కష్టపెట్టడమూ తప్పదు. అంతవరకు వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నీది. డోంట్ వరీ, వాళ్ళ బాగోగులు చూసుకునే బాధ్యత నాది. నాకు నువ్వెంతో వాళ్ళు అంతే. ఓకే?
థ్యాంక్స్ డేవిడ్. ఇక లచ్చన్నంతానికి ఆఖరి ఘట్టం మొదలయ్యింది. వాణ్ణి నడి రోడ్డు మీదకి ఇచ్చుకొచ్చే రోజు దగ్గర పడింది. లచ్చన్న దొంగ సరుకుని దారి మళ్లించి కొల్లగొట్టిన సరుకుతోనే వాడికి మద్దతిస్తున్న పోలీసుల్ని, మినిస్టర్ని కొనాలి. డేవిడ్, వెంటనే ఓ పార్టీ ఫిక్స్ చేసి కమిషనర్ని, మినిస్టర్ని ఇన్వైట్ చేయి. ఎరవేసి పట్టేది వాడే, గురి చూసి కొట్టేది వాడే, పోయాడు నేడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్. ఎరవేసి పట్టేది వాడే, గురి చూసి కొట్టేది వాడే, శివమెత్తిపోయాడు నేడే వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్, వాడే అలెగ్జాండర్. కమిషనరు, నా స్విచ్ మార్కెట్ ని ముంచేంత మొగడు అయిపోయి ఉంటారు నువ్వు. నేను ఇసిరి పారేసిన రొట్టె ముక్కలు తినే నా కొడుకులు నా మీద కత్తులు ఇస్తారా? వాటర్ దాడిపోతున్నారా మీరు? ఈ రాచకొండ లచ్చన ఇక్కడ చిటికేశారంటే రాష్ట్రం మొత్తం కర్ఫ్యూ పెట్టాల్సి వస్తాయి. లచ్చన్న, మరీ అది ఇచ్చిపుచ్చుకోవడం మంచిది. నీ స్విస్ మార్కెట్ లో అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని రిపోర్ట్ వచ్చింది, రైడింగ్ చేశాం. అడ్డు తగిలితే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. ఊరి నీ ఎబ్బ కమిషనరు, నీకెవడన్నా శాతపడి చేశారంటరా? నీతులు ధర్మఫలాలు వల్లిస్తావు. ఊసులుగానంటే నువ్వు నీ డిపార్ట్మెంట్ నా కోటలో తోట పని చేసుకోవాల్సి వస్తాయి. నోట్లో నరాలు తెగిపోయేటట్టు పిచ్చి కోతలు పైకు. నువ్వు ఇంట్లో కూర్చుని చప్పట్లే కొట్టుకుంటావో, చిటికే వేసుకుంటావో నీ ఇష్టం. హద్దు మీరు మాట్లాడితే నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంతకాలం నీ దగ్గర సొమ్ము తిన్నాను కాబట్టి నీ చేతులకు బేడీలు వేయకుండా వదిలిపెడుతున్నాను. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గెట్ అవుట్. ఎంత లెవెల్కి ఎదిగిపోయావంటే నువ్వు బార్డర్ క్రాస్ అయిపోయావురా. కమిషనరు, నీ కాకి గుడ్డలు ఇప్పించి నన్ను రోడ్డు మీద నిన్నెంత పెరేడ్ చేస్తాను చూడరా.